హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ సంధ్య. నేను ఈరోజు ఏం చెప్తున్నానంటే ఫ్రెండ్స్, మన బేగం బజార్ పోయినాం కదా, అదే అన్బాక్సింగ్ వీడియో చూపిస్తున్నా. ఏంటంటే కొత్తగా స్టార్ట్ చేసిన ఫ్రెండ్స్ ఈ బిజినెస్ అనేది. అంటే చిన్నగా మార్కెట్లల్లో బయట ఫుట్పాత్ పక్కన రోడ్ల మీద అట్లా పెడదామని చిన్నగా స్టార్ట్ చేసినాం ఫ్రెండ్స్. అందుకే మేము బేగం బజార్ వెళ్ళి వీటిని అన్నీ కొనుక్కొని వచ్చినాం ఫ్రెండ్స్. ఆల్రెడీ బేగం బజార్ వీడియో పెట్టేసిన కదా, ఇది చాలా లేట్ అయింది ఫ్రెండ్స్ వీడియో పెట్టడానికి కూడా. అటు ఇటు తిరగడం, అంత హాస్పిటల్కి వెళ్ళడం ఇవన్నీ లేట్ అయిపోయింది ఫ్రెండ్స్. సరే, ఇది చూడండి, ఎవరైనా పెట్టుకోవాలని ఉంటుంది. కాకపోతే నేను చాలా రోజుల నుంచి పెడతా అనుకుంటున్నా. అసలు స్టార్ట్ అయితే నాకు ఇది కాదు నేను పెట్టాలనుకుంది. నేను మొత్తం టైలరింగ్ పెడదాం అనుకున్నా, కానీ అది మనల్ని నమ్మి ఎవరు వస్తే ఫ్రెండ్స్, కొత్తగా బ్లౌజులు ఇస్తే పోతాయేమో అనేసి అంటున్నది రావడం లేదని నెక్స్ట్గా ఇది కూడా ఆలోచన ఉండే. కాకపోతే తర్వాత సెకండ్ థాట్ అన్నట్టు ఇది చేద్దామని, అది రావట్లేదు కదా ఇది చేద్దామనేసి బేగం బజార్ వెళ్ళి సంబంధించినాం ఫ్రెండ్స్. ఇదంతా నేను వేరే వాసిస్తున్నా కదా, చూడండి ఇవన్నీ అక్కడ తెచ్చినాయి అన్నమాట. ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటారు, కానీ అది సక్సెస్ అయిద్దా కాదా అన్న భయంతోనే చేస్తారు కదా. నేను కూడా అంతే చేసిన, కానీ అది ఏమవుతుందో తెలియదు. లాస్ట్ వరకు ఎట్లాగైనా మీకు చెప్తూనే ఉంటా, ఏదైనా మీతో పంచుకుంటూనే ఉంటా, షేర్ చేసుకుంటూనే ఉంటా కదా ఫ్రెండ్స్. సక్సెస్ అయిందా కాలేదా అన్నది కూడా మీకు చూపెడుతూనే ఉంటాను. మీరు కొంచెం సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే యూట్యూబ్ నుంచి సపోర్ట్ చేస్తున్నా నేను ముందుకు వెళ్తా. ఆ తర్వాత ఈ మాల్ గురించి బయట ఎవరన్నా బయట వాళ్ళు కొనాలి, వాళ్ళు సపోర్ట్ చేసినా కూడా నేను వెళ్తా. ఏదైనా కూడా మన కష్టం మీదనే ఆధారపడి ఉంటుంది ఫ్రెండ్స్. మన కష్టం లేనిదే అక్కడ ఏది రాదు. అందుకే ఇది అది నేను రెండు తీస్తున్నందుకే నాకు వీలు కాలేదు, లేట్ అయింది పెట్టడానికి. ఏం చెప్పాలనుకుంటానంటే, ఏముంది ఫ్రెండ్స్, రేట్లను కూడా నాకు గుర్తులేదు. స్పెషల్గా అంటే ఆ చీర పిన్ బాగుంటుంది ఫ్రెండ్స్. అది మామూలు చీర లెక్క ఉండదు, అంటే ఇట్లా పెట్టి దోపెట్టేట్టు ఉంటుంది అది చీర పిన్ను. నాకు వాయిస్ చేయడం రావట్లేదు ఫ్రెండ్స్. నా వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటే ఏమవుతుందంటే, గట్టిగా నా వాయిస్ బయట బాగానే ఉంటుంది. కాకపోతే ఈ ఫోన్లో యూట్యూబ్లో ఫోన్ వల్లనో మరి ఏమో కానీ వాయిస్ అయితే మంచిగా రావట్లేదు. అడ్జస్ట్ కాండి మైక్ పెట్టినా కూడా మైక్ కూడా అది మంచిగా ఇంకా ఘోరంగా వస్తుంది. నెక్స్ట్ థ్రెడ్ బ్యాంగిల్ చేస్తున్నా. తర్వాత ఇంకేంటి, ఇన్విజిబుల్ చైన్స్ అంటారు కదా, అవి కూడా చేయడానికని అన్నీ తెచ్చిన ఫ్రెండ్స్. ఆ వీడియోలు కూడా నేను ఇది వేరు అది వేరు అవుతుంది కదా, అందుకే నేను యూట్యూబ్లో కూడా ఇవి అంటే చేసినట్టు నేను పెట్టట్లేను. ఇవి మొత్తం తెచ్చినా అని మీకు చూపెడదా, అందుకని నేను ఈ వీడియో చేస్తున్నా ఫ్రెండ్స్. అంతే. అంటే ఇదేమో బిజినెస్ కింద పోతుందంటే అది మన బ్లాగ్స్ కదా, అందుకని నేను అవి పెట్టట్లేను. కొంచెం నా ఛానల్ని సపోర్ట్ ఇవ్వండి, కొంచెం నా ఛానల్ని ముందుకు తీసుకెళ్ళండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే ఒక సపోర్ట్, ఒక లైక్, ఒక కామెంట్ ఇంకా చాలామందికి ఆ యూట్యూబ్ చూపెడుతుందంట. మీరు ఇచ్చే సపోర్ట్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు కూడా ఈ బేగం బజార్ ఈ సామాన్ కూడా మీరు ఎవరైనా ఇలా బిజినెస్ నడుపుతున్నట్లయితే, నేను కూడా నడుపుతున్న సిస్టర్ని ఒక కామెంట్ చేయండి. అవన్నీ చూడండి ఫ్రెండ్స్. ఎంత ఉన్నది ఆ సామానుకి మొత్తం 7,500 ఏమో అయింది ఫ్రెండ్స్. ఓకేనా. నేను మళ్ళీ వీడియోలో ఇంకా ఏమేమి వీడియోలు చేయాలనుకుంటున్నానో ఒక కామెంట్ చేయండి. ఇంకా మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. మీ లవ్ అండ్ సపోర్ట్ మాకు ఇస్తేనే నేను ఇంకా ముందుకు వెళ్తా ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్.